హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకోసం చికెన్ పకోడా రెసిపీని చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. నేను ఇక్కడ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి. అందులో ముందుగా పసుపు వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. తర్వాత కారం వేసుకున్నానండి 1.5 టేబుల్ స్పూన్. సాల్ట్ 1 టేబుల్ స్పూన్. అలాగే ఇందులో జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండి వేసుకోవాలండి 3 టేబుల్ స్పూన్స్. అలాగే శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. మసాలాస్, పిండి ఇవంతా చికెన్కి బాగా పట్టుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా కలిపి పెట్టుకున్నాక ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఆయిల్ చికెన్ పీసెస్కి పట్టే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఈ మిక్స్చర్ అనేది కొంచెం వెట్లాగా లేకుండా ఉంటే కనుక మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్కి ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఆ ఫ్లేవర్స్ అనేటివి కూడా చికెన్కి బాగా పట్టేస్తాయి. మనం దాన్ని తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకే నేను దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మిక్స్ చేసుకున్నాక. సో దీన్ని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోకి ఆయిల్ తీసుకున్నాను. ఓన్లీ చికెన్ పీసెస్ డిప్ అయ్యేంత వరకు మాత్రమే నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని హీట్ అయ్యాక అందులో మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ పీసెస్ని మనం లో మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే చికెన్ బాగా కుక్ అవుతుంది. హైలో పెట్టుకుంటే అది సరిగ్గా కుక్ అవ్వదు. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం వీటిని ఒక సైడ్ కుక్ అవ్వగానే ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈవినింగ్ టైం చికెన్ పకోడా స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. If you like the video, please like, share and subscribe to my channel.